పాలక మండలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే దేవాలయాల్లో ఎలాంటి అపచారాలు తప్పులు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రంలోనే ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి సరిగ్గా పనిచేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు పవన్ కళ్యాణ్. మన ఆలయాలు నాగరికతకు, సంస్కృతికి, వారసత్వానికి చిహ్నాలన్నారు. వాటి పరిరక్షణ మనందరి బాధ్యత అని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు ఒక పెద్దపీట వేస్తున్నామని కూడా పవన్ వెల్లడించారు. ప్రధానంగా అరుణాచలంలో మాదిరిగా శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణ చేయాలన్న కోరిక తనకు కూడా ఉందని, త్వరలోనే క్షేత్రాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లు దర్శించుకుంటారని కూడా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు.